నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ నాగేశ్వరి సో అందరూ ఒక అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు స్టార్ట్ అవబోతుందా అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతది ఎవరెవరు ఉంటున్నారు అనే కొన్ని డౌట్స్ ఉన్నాయి అదేంటో కాదు బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ సో ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరు ఉండబోతున్నారు కంటెస్టెంట్స్ ఎవరు అని ఒక ఇద్దరి మీద ఇప్పటికే చాలా పాపులారిటీ వచ్చేసింది చాలా ఫేమ్ వచ్చేసింది ఆ ఇద్దరు ఎవరు అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడాలి సో ఆ ఇద్దరు ఎవరు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం అసలు నిన్న రిలీజ్ చేసిన ప్రోమో గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ప్రోమో ఏంటంటే మన కామెడియన్ సత్యతో ఈ ప్రోమోని స్టార్ట్ చేశారు సత్య దొంగతనం కోసం ఒక మంచి రాజ్ దర్బార్లోకి ఎంటర్ అవుతాడు అక్కడ అన్ని నగలు మనులు మాణిక్యాలు అవన్నీ ఉంటాయి అవన్నీ దోచుకోవడానికి ట్రై చేస్తుంటాడు ఏదో శబ్దం వస్తూ ఉంటుంది పక్క నుంచి ఈయన ఆల్రెడీ ఆయన లవర్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు సో అట్లా ఆయనకు ఒక జీని ఇది ఒకటి ఉంటది కదా దాని మీద కొంచెం ఇలా రుద్దితే జీని బయటకు వస్తాడు సో అలాంటిది ఒకటి కనిపిస్తుంది అలాగే ఆయన గజ్జల శబ్దం అట్లాంటివి కొన్ని వినిపిస్తూ ఉంటాయి ఇంకా దాంట్లో నుంచి మన నాగార్జున బయటకు వస్తాడు అలా వచ్చి ఈయన భయపడతాడనమాట సత్య ఓ ఎవరు స్వామి నువ్వు అని అంటే వరాలు ఇచ్చే కింగ్ ని అని అంటాడు అనమాట అలా ఈ ప్రోమో కొంచెం పాపులర్ అయిపోయింది ఫుల్ ఒక 1 డే లోనే 1 మిలియన్ వెళ్ళిపోయి బిగ్ బాస్ సీజన్ 8 ట్రెండింగ్ లో నడుస్తుంది అనమాట ఏ అప్డేట్ వచ్చినా బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ఫుల్ ట్రెండ్ అవుతుంది యూట్యూబ్ లో మొత్తం వీడియోలు వస్తున్నాయి సో ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది చాలా మంది క్వశ్చన్ సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం కొందరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి బాగా అందులో ఇద్దరు చాలా అంటే ఇప్పటికే వీళ్ళకి ఇంత ఫ్యాన్ బేస్ ఉందంటే బిగ్ బాస్ ఇంకా స్టార్టే కాలేదు వాళ్ళు అసలు ఇంట్లోకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా అనేది క్లారిటీయే లేదు మరి నిజంగానే బిగ్ బాస్ ఒకవేళ స్టార్ట్ అయితే వీళ్ళిద్దరు అందులో ఉంటారా ఒకవేళ ఉంటే వీళ్ళకి ఇప్పుడే ఇంత ఫ్యాన్ బేస్ ఉంది ఓ బిగ్ బాస్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎంత ఉంటుంది అనేది అందరి డౌట్ సో వాళ్ళిద్దరు ఎవరనేది లాస్ట్ లో చెప్తాను ఇంకా ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిండు ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అని మన నాగార్జున గారు ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారు మరి ఈ ట్యాగ్ లైనే బిగ్ బాస్ సీజన్ 8 ఒక్కసారి కమిట్ అయితే ఇక లిమిటే లేదు అనేది వాడతారా లేదంటే ఎలా వాడతారు అనేది మనకు తెలీదు లేదంటే ఇంకో ట్యాగ్ లైన్ ఏమైనా ఉందా అనేది కూడా మనకు తెలియదు ఇక అందులోని కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చింది అనమాట ఫైనల్ వీళ్ళు అయ్యిండ్రు అనేది ఒక చిన్న లిస్ట్ వచ్చింది అది ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి ఆస్ట్రాలజర్ వేణుస్వామి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పింది కదా ఆయన అనమాట వేణుస్వామి ఎవరికి తెలియదండి వేణుస్వామి వెళ్తున్నాడని ఒక న్యూస్ కాదు కన్ఫర్మ్ గా వెళ్తున్నారని అయితే అంటున్నారు మరి వెళ్ళేదాకా మనకు తెలీదు వేణుస్వామి కిరాక్ ఆర్పి ఇంకా చాలా ఇంపార్టెంట్ గా వినిపిస్తున్న పేర్లు వచ్చేసి రాజ్ తరుణ్ అదే రీసెంట్ గా లావణ్య కేసులో ఆయన పేరు విడిగా వినిపిస్తుంది అది సినిమా ప్రమోషన్స్ కి వాడుతున్నారు అలాగే సినిమా మొత్తం పాపులర్ అవ్వడానికి వాడుతున్నారు తెలియట్లేదు కానీ రాజ్ తరుణ్ అలాగే యాంకర్ వింధ్య తిను క్రికెట్ యాంకర్ గా వర్క్ చేస్తూ ఉంటది అలాగే చాలా మందికి పరిచయమే వింధ్య ఇక విష్ణుప్రియాస్ బాయ్ ఫ్రెండ్ శివ అంట యాంకర్ నిఖిల్ అంటున్నారు కానీ యాంకర్ నిఖిల్ నిజంగానే వస్తాడా రాడా అనేది ఇంకా డౌటే కానీ యాంకర్ నిఖిల్ అనే పేరు మాత్రం ఈ ఫైనలిస్ట్ లిస్ట్ లో ఉంది ఇక యూట్యూబర్ బంచిక్ బబ్లు అయితే ఫైనల్ ఖచ్చితంగా ఉంటున్నాడు ఈ సీజన్ లో అని అంటున్నారు ఇంకా యాక్ట్రెస్ దీపిక ఆల్రెడీ తను రివీల్ కూడా చేసేసింది నేను బిగ్ బాస్ కి వెళ్తున్నా అని తన మా టీవీలో సీరియల్ మెయిన్ లీడ్ అనమాట ఇంకా శ్వేతా నాయుడు డాన్సర్ శ్వేతా నాయుడు అలాగే డీలో రీసెంట్ గా తన పర్ఫార్మెన్స్ లతో అందరినీ మంచి పాపులారిటీ సంపాదించుకుని మంచి పేరు కూడా తెచ్చుకుంది అలా శ్వేతా నాయుడు ఇంకా ఇంద్రనీల్ మొగలి రేకులు సీరియల్ ఎవరికి తెలియదండి అందులో బాగా ఫేమస్ అయిన ఇంద్రనీల్ సీనియర్ ఇంకా కమిడియన్ యాదమ్మరాజు పటాస్ తో చాలా ఫేమస్ అయిన యాదమ్మరాజు యాక్ట్రెస్ సనా వేణుస్వామి ఇందాకని మనం చెప్పుకున్నట్లు ఇంకా అసలు ఆ ఇద్దరు పేర్లు ఎవరనేది నేను చెప్తాను మన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత హిట్ అయిందో ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలుసు అందులో ఒక బ్యాచ్ ఉంటది ఏది ఆ బ్యాచ్ మా టీవీ బ్యాచ్ అందులో ప్రియాంక సింగ్ అమర్దీప్ ఇంకా వీళ్ళు కొందరు ఉంటారు వాళ్ళదంతా ఒక గ్రూప్ అనమాట సో అందులో ప్రియాంక సింగ్ వాళ్ళ లవర్ ఉన్నాడు కదా శివకుమార్ మరినాల్ అంట ఆయన పూర్తి పేరు శివ అని తెలుసు నాకైతే ఆ శివ వస్తున్నారు బిగ్ బాస్ కి అని తెలిసింది ఇక ఈ శివ పేరు ఇంకా అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్వి గౌడ ఈ తేజస్విని గౌడ ఈ శివకుమార్ కి ఉన్నంత ఫ్యాన్ బేస్ అంటే ఇంతవరకు నేను చూసిన దాంట్లో కమెంట్లలో మొత్తం ఓపెన్ చేస్తే శివకుమార్ తేజస్వి గౌడ ఇదే వినిపిస్తుంది సో అయితే ఈ
మన బిగ్ బాస్ వీడియో ఓపెన్ చేస్తే ఆ ప్రోమో ఉంది కదా, ఆ ప్రోమో వీడియో ఓపెన్ చేసి కింద కమెంట్ బాక్స్ చూస్తే శివకుమార్, తేజస్వి గౌడ, శివకుమార్, తేజస్వి గౌడ, వీళ్ళిద్దరు పేర్లు మాత్రం మామూలుగా వినపడట్లేదు. వీళ్ళకి ఇప్పుడే ఇంత ఫ్యాన్ బేస్ ఉంటే మరి రిలీజ్ అయిన తర్వాత, బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకెంత ఉంటుందో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. నిజంగానే ఇంత ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు అనమాట. మరి నిజంగానే అంటే ఇంకొక డౌట్ కూడా అందరికీ వస్తుంది. ఈ బిగ్ బాస్ వాళ్ళు ఆల్రెడీ విన్నర్స్ ని అనౌన్స్ అంటే వాళ్ళ చేతిలో పెట్టుకొని, అయితే అందరికి ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఎందుకండి ఆల్రెడీ మీరు అందరిని అంటే స్టార్ మా బ్యాచ్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకొని విన్నర్ ని కూడా వీళ్ళే చేయాలని డిసైడ్ అయ్యి ఇలా స్టార్ట్ చేస్తున్నారా అనే డౌట్ కామన్ పీపుల్ కి వస్తుంది. నార్మల్ అంటే ఇది అందరికి వచ్చే డౌట్. ఎందుకంటే వీళ్ళిద్దరు అసలు వస్తున్నారా లేదా అనేది కూడా తెలియకుండానే వీళ్ళ ఇద్దరికి ఇంత ఫ్యాన్ బేస్ ఉందంటే మనం ఆలోచించాల్సిన విషయమే. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెట్ వర్క్ ఆల్రెడీ పూర్తి అవుతుంది. ఇంకా పూర్తి అయ్యి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 2nd వీక్ లేదంటే 3rd వీక్ లో ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ స్టార్ట్ అవుతుంది. సో ఇదనమాట ఈ ప్రోమోకి సంబంధించిన అప్డేట్. అలాగే కంటెస్టెంట్ల అప్డేట్. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను, మీ దగ్గరికి తీసుకొస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.